అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1 నుంచి 7 అధ్యాయాలు చదువుకుంటూ వచ్చాం. ఈ 7 అధ్యాయాల్లో కూడా యోబు ఏ పాపం చేయలేదని, దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు అని, అపవాది ఎంతగా యోబుని బాధ పెట్టింది, నేను చనిపోతే బావుండు అని యోబు ఎలా అనుకున్నాడు, యోబు యొక్క స్నేహితులు అతన్ని పరామర్శించడానికి రావడం, యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు యోబుతో మాట్లాడడం, యోబు దానికి ప్రత్యుత్తరం ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. ఈరోజు మనం 8వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 8వ అధ్యాయం నుండి బిల్దదు మాట్లాడడం, యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను. అప్పుడు అనగానే మనం ముందు 7 అధ్యాయాల్లో ఏం చదువుకున్నాం, ఎలీఫజు మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు, అందులో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అలాగే యోబు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు అన్న అపోహ కూడా ఉంది. యోబు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు, అందుకే దేవుడు యోబుని శిక్షించాడు అని తనదైన రీతిలో చెప్పుకుంటా వచ్చాడు ఎలీఫజు. నేను ఏ తప్పు చేయలేదు, నాలో ఏదన్నా తప్పు ఉంటే నిరూపించండి, నేను చనిపోతే బాగుండు, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నా స్నేహితులు కూడా నన్నే నిందిస్తున్నారు, నాలో ఏ పాపం లేకపోయినా నిందిస్తున్నారు అని యోబు సమాధానం చెప్పడం, ఇదంతా కూడా మనం చదివాం. ఇప్పుడు యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు కూడా, యోబు నువ్వు ఏదో ఒక తప్పు చేసి ఉంటావు, అందుకే నువ్వు ఇప్పుడు ఈ శ్రమ అనుభవిస్తున్నావు అని మాట్లాడతాడు. ఎలీఫజు కంటే బిల్దదు ఇంకొంచెం కఠినంగా మాట్లాడతాడు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, భరించలేనంత కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కఠినంగా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి అనే విషయాలు కూడా నిన్నటి వీడియోలో మనం చదువుకున్నాం. ఈరోజు కూడా మరలా గుర్తు చేస్తున్నా. ఇక్కడ మాట్లాడుతున్నది మనుషులు, వాళ్ళు మాట్లాడేది 100% నిజం అని మనం అనుకోకూడదు. దేవుడు మాట్లాడితే అది 100% నిజం, కాకపోతే ఇక్కడ మాట్లాడుతున్న మనుషులు కాబట్టి అది 100% నిజం అని మనం అనుకోకూడదు. మనుషులకి కష్టాలు రకరకాల కారణాల వల్ల వస్తాయి. దేవుడు ఒక్కోసారి వాళ్ళని పరీక్షించవచ్చు, ఫ్యూచర్లో జరిగే దాని గురించి అవ్వచ్చు, లేదా పక్కన ఎవరైనా సహోదరుల గురించి అవ్వచ్చు, లేదా మనమే చేసిన కష్టాలకు బదులుగా మనకి శ్రమలు రావచ్చు. శ్రమలు కష్టాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతేగాని ఒక మనిషి శ్రమ పడుతున్నాడంటే అతడు ఖచ్చితంగా తప్పు చేసి ఉండాలి, అతడు పాపం చేసి ఉంటేనే దేవుడు అతన్ని కష్టపెడతాడు అని ఖచ్చితంగా 100% ఖచ్చితత్వంతో మనం చెప్పకూడదు అనే విషయాన్ని కూడా నిన్నటి వీడియోలో మనం చదువుకున్నాం. ఆ విషయాన్ని కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. బిల్దదు మాటల్లో కూడా చాలా వరకు నిజాలు ఉంటాయి. అలాగే యోబు ఖచ్చితంగా తప్పు చేశాడు అన్న అపోహ కూడా ఉంటుంది, అది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. 100% బిల్దదు మాట్లాడే ప్రతిదీ కూడా అది కరెక్టే అన్నట్టుగా మనం తీసుకోకూడదు, దేవుడు చెప్పాడు అన్నట్టుగా మనం తీసుకోకూడదు. దేవుడు చెప్పిన మిగతా మాటలతో దాన్ని పోల్చాలి, అది కూడా చదువుకుంటూ వెళ్దాం. నిన్నటి వీడియో చూసిన వాళ్ళకే ఈరోజు వీడియో బాగా అర్థమవుతుంది. లేదంటే కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికన్నా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎంతకాలము నీవిట్టి మాటలాడేదవు, నీవిట్టి మాట్లాడేదవు అంటే ఎలీఫజు నీలో తప్పు ఉంది అని చెప్పినా కానీ నాలో ఏ తప్పు లేదు, నాలో తప్పు ఉంటే నిరూపించండి అని యోబు మాట్లాడాడని మనం చదువుకున్నాం కదా. ఇంకా నీలో తప్పు లేదని నువ్వు చెప్తావేంటి? నీ నోటి మాటలు సుడిగాలి వంటివి ఆయను. సుడిగాలి అంటే అక్కడక్కడే తిరిగేవి. ఎవరు ఎన్ని రకాలుగా ఏం చెప్పినా కానీ నేను తప్పు చేయలేదు అనే చెప్తున్నావే, నువ్వు ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేసి ఉంటావు అన్నట్టుగా బిల్దదు కూడా యోబునే నిందిస్తున్నాడు అందని అర్థం. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దు చేయునా, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. బిల్దదు ఏమంటున్నాడంటే ఖచ్చితంగా నీ కుమారులు పాపం చేసి ఉంటారు, అందుకే వాళ్ళు చనిపోయారు అన్నట్టుగా బిల్దదు మాట్లాడుతున్నాడు. 3వ వచనం కరెక్టే, దేవుడు ఎప్పుడు కూడా న్యాయాన్ని విడిచిపెట్టడు, న్యాయాన్ని రద్దు చేయడు. కాకపోతే మనుషులుగా మనం ఏం ఆలోచిస్తామంటే ఆ న్యాయం భూమి మీదే జరగాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. భూమి మీద 100% న్యాయం ఎప్పటికీ జరగదు. ఏ తప్పు లేకుండా చనిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్నపిల్లలు కానీ, కొంతమంది ఆడవాళ్ళని అఘాయిత్యాలు చేసి చంపేస్తూ ఉంటారు. వాళ్ళు కానీ వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళు చచ్చిపోతారు. ఎవరు చచ్చిపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసి ఉంటారు, అందుకే వాళ్ళు చచ్చిపోయారు అని మనం నిందించకూడదు. మరణానికి అనేక కారణాలు ఉంటాయి. న్యాయం అనేది మరణం తర్వాత తీరుస్తాడు దేవుడు, తీర్పు అనేది జీవితం చివరిలో తీరుస్తాడు దేవుడు. మంచివాళ్ళు పరలోకానికి, చెడ్డవాళ్ళు నరకానికి, అక్కడ తీర్పు తీర్చబడిద్దే కానీ భూమి మీద ఎవరికో కష్టాలు వచ్చాయంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసినట్టు, ఎవరో చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసినట్టు అలా మనం తీసుకోకూడదు. ఆ విషయంలో ఇక్కడ బిల్దదు పొరబడుతున్నాడు. దేవుడు న్యాయవంతుడే, కాకపోతే ఆ న్యాయం భూమి మీదే జరగాలి అని కోరుకోవడం అనేది కొంచెం అజ్ఞానంతో కూడుకున్నది అనేది మనం గమనించాలి. మొదటి నుండి చెప్తానే ఉన్నాను కదా, ఇక్కడ మాట్లాడేది మనుషులు కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నారు. అందులో కొంత నిజాలు ఉంటాయి, కొంత అపోహలు ఉంటాయి. ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది మనం చదువుతున్నా మనం గమనించాలి అనేది మనం
మనం గుర్తుపెట్టుకోవాలి. యోబులో ఏ పాపం లేదు, యోబు ఏదో తప్పు చేశాడు కాబట్టి యోబు ఇప్పుడు బాధపడుతున్నాడు, యోబు పిల్లలు చచ్చిపోయారని మనం చెప్పకూడదు. అందుకే మొదటి 2 అధ్యాయాలు అంత ముఖ్యమైనవి. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబులో ఏ తప్పు లేదు అని. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమిలాడుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుడు ఖచ్చితంగా మరలా నూతన పరుస్తాడు. కాకపోతే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి వెతికిన ఎడల అంటే దేవునికి ప్రార్థించాలి, దేవుణ్ణి బతిమిలాడుకోవాలి, ఈ శ్రమ నా దగ్గర నుండి తొలగిపోవాలి అని. కాకపోతే ఇక్కడ ఒకే ఒక అపోహ ఏంటంటే ఖచ్చితంగా యోబు పాపం చేసి ఉంటాడు, దానికి యోబు పశ్చాత్తాపడాలి అని బిల్దదు కోరుకుంటున్నాడు. ఆ పశ్చాత్తాపం అనేది ఒకటి తీసేసి దేవుణ్ణి వేడుకోవడం, దేవుడా నాకు ఎందుకు ఈ శ్రమలు ఇచ్చావు, ఈ శ్రమలు తొలగించు అని వేడుకోవడం మంచిది. దాన్ని బట్టి దేవుడు దాన్ని తొలగిస్తాడు. ఖచ్చితంగా పాపము చేయకపోయినప్పటికీ పశ్చాత్తాపడాలి అన్నట్టుగా యోబుని మనం నిందించకూడదు. ఈ మాటల్లో కూడా చాలా వరకు నిజం ఉంది. ఏ కష్టాలు వచ్చినా దేవుణ్ణి మనం చేరుకోవాలి, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. అప్పుడు దేవుడే తన చిత్తానుసారంగా దాన్ని దూరం చేస్తాడు. అంతేగాని ఖచ్చితంగా అది పాపం వల్లే వచ్చింది అనేది మాత్రం చెప్పకూడదు. ఇవన్నీ కూడా మంచి మాటలే. యోబు స్నేహితులు యోబు మీద ప్రేమ కలిగిన వాళ్ళే అని మొదటి నుంచి మనం మాట్లాడుకుంటానే వస్తున్నాం. కాకపోతే వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు అర్థం చేసుకున్న పరిస్థితుల్లో నుండి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో కొంతవరకు నిజాలు ఉన్నాయి, కొంతవరకు అపోహలు ఉన్నాయి అనేది కూడా మనం గమనించాలి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహావృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు గదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు కదా. ఇవి కూడా మంచి మాటలే. ఏమన్నా కష్టాలు వచ్చినప్పుడు మూర్ఖత్వంగా ఉండకుండా ఆ కష్టాలు ఎందుకు వచ్చాయని ఆలోచించడం, దేవుడికి ప్రాధేయపడడం, అనుభవం కలిగిన వాళ్ళని అడగడం, ఇదంతా కూడా మంచి మాటలే. కాకపోతే ఇక్కడ ఒకే ఒక చిన్న అపోహ ఉంది. అదేంటి అనేది కూడా చదువుకుంటూ వెళ్దాం. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది గాని ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోవును. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు ఏం చెప్తున్నాడంటే, బురద లేకుండా జమ్ము పెరగదు కదా, నీళ్లు లేకుండా రెల్లు పెరగదు కదా, అలాగే నువ్వు తప్పు చేయడం బట్టే నీకు ఇప్పుడు ఈ శిక్ష కలుగుతుంది, నీకు ఇప్పుడు రోగం నువ్వు తప్పు చేయడం వల్లే వచ్చింది. కోయబడక ముందు అవంత ముందు బాగానే ఉన్నాయి, ఆ తర్వాత అవి ఎలా వాడిపోయాయో నువ్వు కూడా అంతకుముందు బాగానే ఉన్నావు. ఎప్పుడైతే పాపం చేసావో అప్పుడే నీకు ఈ శ్రమ వచ్చింది. అంతకుముందు నువ్వు దేవుడికి దగ్గరగానే ఉన్నావేమో, తర్వాత నువ్వు ఏదన్నా పాపం చేసావేమో. ఒకసారి ఆలోచించుకో. దేవుణ్ణి మరచు వారు అందరి గతి అట్లే ఉండును. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడేమో మంచిగా ఉంటారు, దేవుణ్ణి మర్చిపోయినప్పుడేమో వాళ్ళు కష్టాలు పడతారు, శ్రమలు పడతారు అని చెప్పి బిల్దదు చెప్తున్నాడు. ఇది కొంతవరకు నిజమే కానీ అన్ని సందర్భాల్లో నిజం కాదు అనేది కూడా మనం గమనించాలి. నిన్న కూడా ఇలాంటి దాని గురించి మాట్లాడుకున్నాం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కష్టాలు రావచ్చు, కానీ కష్టాలు వచ్చాయంటే ఖచ్చితంగా మనం తప్పు చేసామని మాత్రమే కాదు. ఒకవేళ మనం తప్పు చేయకపోయినా దేవుడు మనల్ని పరీక్షించడానికో, ఇక్కడ యోబును పరీక్షించినట్టు, లేదా వేరే వాళ్ళకి సువార్త ప్రకటించేటప్పుడు, లేదా ఫ్యూచర్లో మనం ఇంకోటేదో నేర్చుకోవాలనో, లేదా దాని ద్వారా ఇంకోటేదో జరగాలనో కష్టాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్కోసారి చెడ్డవాళ్ళు కూడా భూమి మీద ఆస్తిపరులుగా సుఖంగా ఉన్నట్టుగా కనబడతారు. భూమి మీద ఉండే కష్ట సుఖాలు ఖచ్చితంగా పాపంతోనే ముడిపడి ఉంటాయి. భూమి మీద పాపం చేసిన వాళ్ళు మాత్రమే శ్రమ పడతారు, పాపం చేయని వాళ్ళందరూ సుఖపడతారు. ఇలా మనం చెప్పకూడదు. ఇది కొంతవరకే నిజమైనా కానీ పూర్తిగా నిజం కాదు. యోబు విషయంలో ఈ మాట అప్లై అవ్వదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతన్ని ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే, అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. యోబుని ఇక్కడ భక్తిహీనుడు అన్నాడు. నువ్వు అంతకుముందు భక్తిపరుడుగా ఉన్నావేమో, తర్వాత నువ్వేదో పాపం చేసి భక్తిహీనుడిగా మారుంటావు. అందుకే దేవుడు నిన్నలా శ్రమ పెడుతున్నాడు. అది సాలెపురుగు వంటిది, ఊరికే అది కూలిపోద్ది. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఆ సాలెపురుగు గూడు ఎలా అయితే ఊడిపోద్దో మనం ముట్టుకోగానే సేమ్ అలాగే నీ యొక్క సుఖాలు కూడా పోయాయి. నువ్వు పాపం చేయడం వల్ల ఇప్పుడు నువ్వు కష్టాల్లో పడిపోయావు. ఎండకు అతడు పచ్చి పెట్టి బలియును, అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును, అతని వేళ్ళు గడ్డు మీద చుట్టుకొనును, రాళ్ళు గల అతని నివాసమును అతడు తేరి చూచును. ఇవన్నీ కూడా యోబు ఇప్పుడు తన తప్పును గుర్తించేంత వరకు యోబు యొక్క కష్టాలు పోవు అనే దానికి ఒక కవిత రూపంలో, పోలిక రూపంలో చెప్తున్నారు. ఈ యోబు పుస్తకం అంతా కూడా కవిత రూపంలో, కావ్య రూపంలో పోలికలతో ఉంటుంది. మొదటి నుండి అదే చదువుకుంటూ వస్తున్నాం. ఈ పుస్తకం అంతా కూడా అదే ఉంటుంది. ఆ భాషకి మనం అలవాటు పడాలి. ఈ పుస్తకం చదివేటప్పుడు దానికి మనం అలవాటు పడాలి.
దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్ను ఎరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదు అనును. స్థలము అనగానే ఇక్కడ ఇల్లు అని కాదండి. అంతకుముందు నువ్వు సుఖంగా ఉన్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు ఆ ఆశీర్వాదం నీ దగ్గర నుండి తీసాడు కాబట్టి ఆ సుఖాలు, ఆ ఆశీర్వాదం, ఆ సంతోషం అదంతా కూడా నువ్వెవరో నాకు తెలీదు అంటుంది. నువ్వు కష్టపడుతున్నావు ఎందుకంటే దేవుడు తీసాడు నీ దగ్గర నుండి, ఎందుకంటే నువ్వేదో పాపం చేసావు దేవుడికి విరోధంగా. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము, అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుణ్ణి తోసివేయడు, దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతుణ్ణి శిక్షించడు అని చెప్పి బిల్దద్ చెప్తున్నాడు. కాకపోతే అది యోబు విషయంలో తప్పు. యోబు యథార్థవంతుడు అయినా కానీ ఇప్పుడు శ్రమ పడుతున్నాడు. ఈ బిల్దద్ లాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే రకంగా ఆలోచిస్తారు దేవుణ్ణి. మనం కోరుకున్నట్టే దేవుడు ఉండాలి అనుకుంటారు. దేవుడు మంచి వాళ్ళని మాత్రమే దీవించాలి, చెడ్డ వాళ్ళందరినీ శిక్షించాలి. ఒకడు ఆస్తిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అంటే వాడు మంచివాడు, ఒకడు బాధలు పడుతున్నాడంటే వాడు చెడ్డవాడు. ఇలాగా చాలా సింపుల్గా ఆలోచిస్తారు దేవుణ్ణి. కానీ ఒక్కసారి మనం కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం అనేది అంత సింపుల్గా ఉండదు, చాలా కష్టంగా క్లిష్టంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా తీర్పు తీరుస్తాడు. కేవలం కష్టాలు మనం తప్పు చేస్తేనే వస్తాయి అని మనం చెప్పకూడదు, అలాగే సుఖాలు మనం మంచిగా ఉంటేనే వస్తాయి అని కూడా మనం చెప్పకూడదు. భూమి మీద కష్ట సుఖాలు అనేవి కలిసి ఉంటే తీర్పు, నిజమైన తీర్పు, మంచా చెడా, దేవుడు తీర్చే న్యాయం అనేది, శాశ్వత తీర్పు అనేది ఈ జీవితం తర్వాత, చనిపోయిన తర్వాత ఉంటుందే కానీ ఈ భూమి మీద వాటిని బట్టి దేవుడిని అంచనా వేయకూడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు యథార్థవంతుడిని త్రోసివేయడు కాబట్టి నువ్వు యథార్థవంతుడు కాదేమో, నువ్వు ఏదైనా తప్పు చేసావేమో, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టడు, నువ్వు కూడా ఏదో దుష్కార్యం చేసి ఉంటావు అందుకే దేవుడు ఇప్పుడు నిన్ను శిక్షించాడు అన్నట్టుగా బిల్దదు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నిజమేనండి, కాకపోతే భూమి మీదే నెరవేరవవి. దేవుడు యథార్థవంతుడు, దేవుడు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. కాకపోతే అది భూమి మీద జరగదు, చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినం రోజు జరిగిద్ది. దేవుడు న్యాయవంతుడు, కాకపోతే తీర్పు అక్కడ ఉంటుంది. దేవుడు యథార్థవంతుల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, కాకపోతే తీర్పు తర్వాత ఉంటుంది. దేవుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, కాకపోతే తీర్పు చనిపోయిన తర్వాత ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన తర్వాతే తీర్పు ఎందుకు ఉంటుందంటే భూమి మీద పరిస్థితులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి. కొంతమంది మారు మనసు పొందేవాళ్ళు ఉంటారు, అంతకుముందు తప్పు చేసి మారు మనసు పొందేవాళ్ళు ఉంటారు. ముందే వాళ్ళని శిక్షించకూడదు. ముందు మంచిగా ఉండి తర్వాత చెడ్డవాళ్ళుగా మారేవాళ్ళు ఉంటారు. ఊరికే తమ నిర్ణయాన్ని మార్చుకునే వాళ్ళు ఉంటారు, గట్టి వాళ్ళు ఉంటారు, సమాధాన పరిచే వాళ్ళు ఉంటారు, డౌట్ఫుల్గా ఉండేవాళ్ళు ఉంటారు, రకరకాల జనాల వాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాళ్ళ స్థితికి తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా, వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడే కానీ అందరికీ ఒకటేలాగా అన్నట్టుగా మనం చెప్పకూడదు. ఇక్కడ బిల్దదు భూమి మీద గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎవరినైనా దీవించాలన్నా శిక్షించాలన్నా అది భూమి మీదే జరిగిద్ది. యథార్థవంతులకు ఎప్పుడు కూడా కష్టాలు రావు అన్నట్టుగా కేవలం భూమి గురించి ఆలోచిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు ఓవరాల్గా ఆలోచిస్తే నిజమే, చనిపోయిన తర్వాత దేవుడి తీర్పుని జ్ఞాపకం పెట్టుకుంటే ఈ విషయాలు నిజమే. అలా కాకుండా కేవలం భూమి మీద జీవితానికే ఇవి అప్లై చేస్తే ఈ విషయాలు కరెక్ట్ కాదు. యోబు విషయంలో అసలు కరెక్ట్ కాదు, ఈ విషయంలో బిల్దదు పొరబడుతున్నాడు అనేది కూడా మనం గమనించాలి. నిన్ను పగబట్టు వారు అవమానభరితులు అగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రహర్షం అంటే సంతోషం, మంచి సంతోషంతో నిన్ను మరలా దేవుడు దీవిస్తాడు. చివరిలో ఈ మాట ఎందుకు చెప్పాడంటే నువ్వు పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగితే అప్పుడు దేవుడు నిన్ను మరలా దీవిస్తాడు అని చెప్తున్నాడు. ఈ బిల్దద్ ఎలా ఆలోచిస్తున్నాడంటే కేవలం భూమి మీదే దేవుడి యొక్క న్యాయం, దేవుడి యొక్క తీర్పు జరగాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. కాకపోతే ఒకసారి భూమి మీద ఉండే పరిస్థితులు మనం ఆలోచించినా, యేసుక్రీస్తు వారి మాటలు కొత్త నిబంధన మనం ఆలోచించినా, తీర్పు అనేది, న్యాయం అనేది ఈ భూమి మీద కాదు, చనిపోయిన తర్వాత ఉంటుంది. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత పరలోకమా నరకమా అనే దగ్గర ఉంటుంది అనేది మనం గమనించాలి. భూమి మీద మాత్రమే తీర్పు జరగాలనేది అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు అనేది కూడా మనం గమనించాలి. ఈ యోబు పుస్తకం చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, అందులో ఎంత నిజం ఉంది, ఏ సందర్భానికి అవి అప్లై అవుతాయి, ఏ సందర్భానికి అవి అప్లై అవ్వవు అనేది మనం గమనించాలి. లేదంటే ఏమవుతుందంటే ఒక సందర్భాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట అప్లై చేస్తాం, ఇంకొక సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తాం. వీళ్ళు మాట్లాడిన విషయాల్లో చాలా వరకు మంచి విషయాలే ఉన్నాయి, కాకపోతే యోబు దగ్గరికి వచ్చేసరికి అవి తప్పైపోతున్నాయి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అవి కరెక్టే అవుతాయేమో, యోబు దగ్గరికి వచ్చేసరికి అవి తప్పు. ఎప్పుడైనా కానీ అబద్ధ బోధలోకి మనం ఎలా వెళ్ళిపోతామంటే ఒక సందర్భానికి సంబంధించిన మాటల్ని ఇంకో సందర్భంలో మనం అప్లై చేయడం వల్ల. బైబిల్ని సందర్భానుసారంగా చదవాలి, మొత్తం బైబిల్ యొక్క సారాంశం తెలియాలి, బైబిల్ యొక్క భావం తెలియాలి, దేవుడి యొక్క లక్షణాలు తెలియాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం
మంచిగా ఆలోచించగలుగుతాం, కష్టాల్లో ఉన్న వారికి మంచిగా సలహాలు ఇవ్వగలుగుతాం. అంతేగాని ఇక్కడ తప్పు చేయని వాటికి కూడా నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు అని వేరే వాళ్ళని నిందించకుండా మనం ఉంటాం. అలా ఉండాలి అంటే వాక్యం యొక్క భావాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు దాకా బిల్దదు మాట్లాడాడు కదా, ఆ బిల్దదుకి యోబు ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. అది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. యోబు 9వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు యోబు మాట్లాడుతున్నాడు. బిల్దదు తన స్నేహితుడు మాట్లాడిన మాటలకే బదులుగా యోబు సమాధానం చెప్తున్నాడు. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. వాస్తవం అంటే బిల్దదు మాట్లాడిన విషయాల్లో ఒక విషయానికి యోబు ఒప్పుకుంటున్నాడు. ఏంటా విషయం? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడు ఎవడు? దేవుడి యొక్క గొప్పతనాన్ని యోబు గుర్తిస్తున్నాడు. దేవుడితో పోలిస్తే మనిషి చాలా చిన్నవాడు, దేవుడితో పోలిస్తే మనిషి చాలా తక్కువ వాడు. దేవుడితో మాట్లాడగలమా? దేవుడితో మాట్లాడి నేను మంచివాడినే అని నేను నిరూపించుకోగలనా? ఆయన 1000 ప్రశ్నలు వేస్తాడు, వాటిలో ఒక్కదానికైనా నేను సమాధానం చెప్పగలనా? ఇక్కడ యోబు తన పాపాన్ని ఒప్పుకోట్లా, నేను తప్పు చేయడం వల్లే నాకు శిక్ష పడింది అని ఒప్పుకోట్లా. కాకపోతే దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడితో పోలిస్తే మనిషి ఎంత చిన్నవాడు అనే విషయాన్ని యోబు గుర్తించాడు. వాస్తవమే అంటే దేవుడు ఎంత గొప్పవాడో నేను గుర్తిస్తున్నాను, నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎలా ఆయన బతిలాడుకోవాలి, నేను మంచివాడినే అని ఆయనకి ఎలా నిరూపించుకోవాలి, ఆయనతో ఎలా వాదించాలి అని ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో యోబు ఉన్నాడు అని దాని అర్థం. దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు యోబు. ఏమంటున్నాడు చూద్దాం. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. పర్వతాలని కదిలించగల శక్తి ఎవరికి ఉంది? కేవలం దేవుడికి మాత్రమే ఉంది. ఉగ్రత కలిగి వాటిని బొర్లదోయువాడు ఆయనే. ఆ పర్వతాలను అణిచేయాలన్నా కానీ దేవుడికి అంత శక్తి ఉంది. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమి తిరుగుతుంది, సమయానుకూలంగా తిరుగుతుంది అంటే అది ఎవరు చేస్తున్నారు? దేవుడి వల్లే అవుతుంది. అది దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. భూకంపాలు కానీ ఏదైనా కానీ భూమిని కదిలించాలన్నా, ఉన్న స్థానంలో నుండి మార్చాలన్నా, లేదంటే భూకంపాలు రావాలన్నా, ఏది చేయాలన్నా కానీ దేవుడికి అంత శక్తి ఉంది. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆకాశం అనేది ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందండి. స్పేస్ ఉన్నంతే ఉండదు, ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని విశాలపరచువాడు దేవుడే. సముద్ర తరంగాల మీద నడవగలిగిన వాడు దేవుడే. ఇదంతా కూడా దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడితో పోలిస్తే మనిషి ఎంత చిన్నవాడు అనేదాన్ని యోబిలా కవితా రూపంలో వివరిస్తున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఇవన్నీ కూడా రాత్రిపూట ఆకాశంలో కనబడే నక్షత్ర మండలాలు. ఆ నక్షత్రాలన్నింటినీ కూడా చేసింది ఎవరో? దేవుడే కదా. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు గాని నేను ఆయన్ను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క రూపాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని ఇన్ని రకాలుగా వర్ణిస్తూ వివరిస్తూ దేవుడు ఎంత గొప్పవాడు అనేది నేను గుర్తిస్తున్నాను. ఆయనతో పోలిస్తే మనిషి చాలా చిన్నవాడు. ఆయన పట్టుకొనగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? నీవేమి చేయుచున్నావు అని ఆయన్ను అడగతగిన వాడెవడు? దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయగలమా? నాలో ఏ తప్పు లేదు అని నాకు తెలుసు, అయినా కానీ ఇప్పుడు నాకు శ్రమ వచ్చిందే, అయినా కానీ దేవుడా నాకు ఎందుకు ఈ శ్రమ ఇచ్చావు? నేను ఏ తప్పు చేయలేదు కదా, అయినా కానీ నువ్వు అన్యాయంగా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని నేను ఆయన్ని అడగలేనే. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. ఆయన ఏం చేస్తున్నావు అని ఆయన్ని అడగగలిగిన వాడు ఎవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. రాహాబు అనగానే మనం అంతకుముందు ధర్మశాస్త్రంలో చదువుకున్న రాహాబు అనే వేసే కాదండి. ఇక్కడ రాహాబు అనగానే సముద్రంలో నివసించే పెద్ద జీవి, రాక్షసి వంటి జీవి అని దాని అర్థం. అంత పెద్ద పెద్ద జీవుల్ని వేటాడేవారు కూడా, అంత పరాక్రమవంతులు కూడా దేవుడికి లోబడతారు. ఒక్కసారి దేవుడు ఎవరి మీద కోపడ్డాడంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దేవుడు ఇప్పుడు నాకు శ్రమ కలిగించాడు కదా, ఈ శ్రమను నా నుండి దూరం చేయగలిగే శక్తి ఎవరికీ లేదు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడను? ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేను ఏ పాటి వాడను? దేవునితో మాట్లాడడానికి నేను ఏ పాటి వాడను? దేవుడి యొక్క శక్తి ఎంత గొప్పది, ఆయన జ్ఞానం ఎంత గొప్పది అని యోబు ఒప్పుకుంటున్నాడు. అంత మాత్రం చేత యోబు నేను
నేను తప్పు చేశాను అని ఒప్పుకోట్లా. నేను ఏ తప్పు చేయలేదని దేవుడితో నేను ఎలా నిరూపించుకోవాలి, ఆయనతో ఎలా మాట్లాడాలి, ఆయన్ని ఎలా ఒప్పించాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నాడు అని దాని అర్థం. నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. నేను ఏ తప్పు చేయలేదు, అయినా కానీ దాన్ని దేవుడితో ఎలా నిరూపించుకోవాలి? న్యాయకర్త అని నేను ఆయన్ను బతిమలాడుకొనదగును. ఇంకా నేను ఏ తప్పు చేయలేదు అనడం కంటే ఆయన్ని బతిమలాడుకోవడమే బెటరు, ఈ శ్రమ నా నుండి దూరం చెయ్యి అని ఆయన్ని బతిమలాడుకోవడమే బెటరు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, యోబు పాత నిబంధన కాలానికి చెందినవాడు, మనం కొత్త నిబంధన కాలానికి చెందిన వాళ్ళం. రెండింటికి తేడా ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చి దేవుడి లక్షణాలను మనకు బయలుపరిచారు. ఈ యోబు గ్రంథం కానీ పాత నిబంధన పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా మనం దాచుకుని ఈరోజు మనం చదువుకుంటున్నామంటే మనం ఏ విధంగా అయినా కానీ దేవుడికి ప్రార్థించవచ్చు, దేవుడిని క్వశ్చన్ చేయొచ్చు, మన తప్పు లేనప్పుడు దేవుడిని అడగొచ్చు, దేవుడి దగ్గర సమాధానాలు వెతకొచ్చు అనేది మనం గమనించాలి. ఇక్కడ యోబు నేను దేవుడితో మాట్లాడలేను అంటున్నాడు, కానీ ఇవన్నీ కూడా దేవుడు వింటాడు కదా. యోబు తన స్నేహితులతో చెప్తున్నా కానీ దేవుడైతే వింటాడు కదా. దేవుడు ఈ విషయాల ద్వారా యోబు తప్పు చేశాడు అని చెప్పట్లా. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయడం, దేవుడిని క్వశ్చన్ చేయడం, దేవుడిని అడగడం, ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి, దీని నుండి ఎలా బయటపడాలి, నేనేమన్నా మారాలా, నేనేమన్నా నేర్చుకోవాలా అని దేవుడికి ప్రాధేయపడడం, వీటిల్లో ఏ తప్పు లేదు. శ్రమలు వచ్చినప్పుడు కూడా సైలెంట్గా ఉండమని దేవుడు చెప్పట్లా. మాట్లాడాలి, దేవుడిని అడగాలి, దానికి సమాధానం పరిష్కారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ యోబు చేసే పని, యోబు మాట్లాడే మాటలు ఇవేవి తప్పు కాదు, దేవుడికి ఇలా ప్రార్థించడం తప్పు కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాట ఆలకించను అని నేను నమ్మజాలను. ఆయన నా మాట ఆలకించాడు అని నేను నమ్మను అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నాకు ఈ రోగం పోవట్లేదు కదా, ఈ బాధ పోవట్లేదు కదా, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అన్నట్టుగా యోబు ఇక్కడ బాధపడుతున్నాడు అని దాని అర్థం. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. యోబు ఇప్పటికి కూడా నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషినే, అయినా కానీ దేవుడు నాకు ఈ శ్రమ కలిగించాడు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగానే యోబు మాట్లాడుతున్నాడు. ఇలా దేవుడితో మాట్లాడడం అనేది మంచి విషయమే, అదేం తప్పు కాదు. అది మనల్ని దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. అలా కాకుండా దేవుడు అన్యాయస్తుడు అని మనమే ఒక నిర్ణయం తీసేసుకుని అక్కడ నుండి మనం కూడా చెడు చేస్తా, అన్యాయం చేస్తా బ్రతుకుతున్నాం అనుకోండి, వేరే వాళ్ళని మోసం చేస్తా, అబద్ధాలు ఆడతా, వ్యభిచారాలు చేస్తా, అలా మనం కూడా బ్రతుకుతున్నాం అనుకోండి, అది తప్పు. మనం కూడా అలా పాపం చేస్తా బ్రతుకుతుంటే అది తప్పు. కానీ దేవుడిని ప్రశ్నించడం, దేవుడిని అడగడం, దేవుడి దగ్గర సమాధానాలు తెలుసుకోవాలనుకోవడం అనేది తప్పు కాదు. దేవుడికి ప్రార్థన చేయడం తప్పు కాదు అనేది కూడా మీరు గమనించండి. నాలో ఏ పాపం లేదు, అయినా కానీ దేవుడు నాకు ఈ శ్రమ కలిగించాడు, ఇప్పుడు నేను దేవుడితో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అని యోబు ఇక్కడ బాధపడుతున్నాడు అని దాని అర్థం. ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు, చేదైన వాటిని నాకు తినిపించును, తగ్గకుండా అంతకంతకి నా బాధ పెరుగుతుంది. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగగా నేనే ఉన్నానని ఆయన అనును, న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా ఉండ తెగించువాడు ఎవడు అని ఆయన అనును. ఇదంతా కూడా మరలా దేవుడు ఎంత శక్తివాడో, మనిషితో పోల్చుకుంటే దేవుడు ఎంత శక్తివాడో అనేదాన్ని యోబు ఇక్కడ వివరిస్తున్నాడు. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరం మోపును. నా వ్యాజ్యం అంటే నేను ఏ తప్పు చేయలా, నేను న్యాయంగానే ప్రవర్తించా, అయినా కానీ దేవుడి శక్తితో పోలిస్తే, దేవుడి జ్ఞానంతో పోలిస్తే నేను చిన్నగానే కనబడతా, నేను నేరం చేసిన వాళ్ళలాగే కనబడతా. నేను యథార్థవంతుడైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నాలో ఏ తప్పు లేకపోయినా కానీ దేవుడితో కంపేర్ చేసుకుంటే నేను దోషిలాగే కనబడతా, దేవుడి యొక్క పరిశుద్ధతతో పోల్చుకుంటే నేను దోషిలాగే కనబడతా అన్నట్టుగా ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు, అయినా కానీ నా స్నేహితులకు కానీ లోకానికి కానీ నేను తప్పు చేసినట్టుగానే కనబడుతుంది. నేను ఏ తప్పు చేయలేదని నేను ఎలా నిరూపించుకోవాలి, దేవుడితో నేను ఎలా నిరూపించుకోవాలి, నా న్యాయాన్ని, యథార్థ హృదయాన్ని దేవుడితో నేను ఎలా నిరూపించుకోవాలి, ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు యోబు. ఆ కన్ఫ్యూజన్తో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. నేను యథార్థవంతుడని అయినను నా యందు నాకు ఇష్టము లేదు, నేను నా ప్రాణమును
తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే, అంటే యోబు ఇంకా నేను ఏం చేసినా కానీ నా దగ్గర నుండి ఈ శ్రమలు పోవట్లేదు, నేను చనిపోవడమే బెటరు, దేవుడితో మరలా నేను క్షమాపణ అడగాలన్నా నేనేం పాపం చేశానో తెలియట్లా, ఒకవేళ నేను ఏ తప్పు చేయలేదని చెప్పాలన్నా కానీ ఈ శ్రమ నా దగ్గర నుండి పోవట్లా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా, ఇంకా నేను ఏం చేసినా వేస్టే, ఏం చేసినా వ్యర్థమే, ప్రార్థన ఎలా చేసినా వ్యర్థమే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడు అని నేను వాదించుచున్నాను. ఈ సంగతిని బట్టి నాకు ఏం అర్థమవుతుందంటే మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరూ కష్టాలు పడతారు, అంతేగాని నేను చెడ్డవాడిని అందువల్లే నాకు ఈ శ్రమలు వచ్చాయి అంటాం కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తన బాధ భరించలేనంత బాధగా ఉంది, ఏం చేసినా వేస్టే, నేను ఇంకా మరణం కోసం ఎదురు చూడడమే ఉత్తమం అన్నట్టుగా యోబు అంత బాధను అనుభవిస్తున్నాడు. శారీరకంగా మానసికంగా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అందని అర్థం. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూసి ఆయన హాస్యము చేయును. యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే నేను నిర్దోషిని అయినా కానీ నాకు శ్రమలు వస్తున్నాయి, దాన్ని బట్టి దేవుడు నన్ను వెక్కిరిస్తున్నాడు, హాస్యం చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు తప్పైనప్పటికీ దేవుడిని ఇలా మనం మాట్లాడకూడదు, దేవుడు అన్యాయస్తుడని మనం చెప్పకూడదు అన్నప్పటికీ యోబు ఏ బాధలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండి మాట్లాడుతున్నాడో దేవుడు అర్థం చేసుకున్నాడు. కాబట్టే దేవుడు యోబుని ఇంకా యథార్థవంతుడు అన్నాడు. ఈ మాటలు యోబు యొక్క బాధలో నుండి యోబు యొక్క శ్రమల్లో నుండి వస్తున్నాయే కానీ ఖచ్చితంగా దేవుడిని అన్యాయస్తుడు, దేవుడికి నేను దూరం అయిపోతానట్టుగా యోబు ఒక నిర్ణయం తీసుకుని కాదు, తన బాధలో నుండి మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలి. ఈ మాటలు తప్పే అయినప్పటికీ యోబు యొక్క పరిస్థితిని దేవుడు అర్థం చేసుకున్నాడు అనేది ఈ పుస్తకం ద్వారా మనం గమనించాలి. అందుకే చివరికి వెళ్ళేసరికి మరలా 38 అధ్యాయాల దగ్గరికి వెళ్ళేసరికి డైరెక్ట్గా దేవుడే యోబుతో మాట్లాడతాడు. అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలాగా తప్పుగా అర్థం చేసుకున్నావు అని మాట్లాడతాడే కానీ దేవుడు నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు అన్నట్టుగా యోబుని దేవుడు ఎక్కడా కూడా నిందించడు. ఇక్కడ మాట్లాడే మాటలు యోబు తప్పుగా మాట్లాడుతున్నప్పటికీ యోబు ఏ పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతున్నాడో, ఎంత బాధలో ఉండి మాట్లాడుతున్నాడో దేవుడు యోబుని అర్థం చేసుకుంటున్నాడు అని దాని అర్థం. అలాగని ఇవేం ఊరికే పోలేదు. ఆ తర్వాత యోబు తన తప్పును తెలుసుకుని దేవుడికి పశ్చాత్తాపడతాడు కూడా. తన తప్పు అనగానే అంతకుముందు చేసిన తప్పులు కాదండోయ్. ఇప్పుడు బాధపడుతూ ఉండగా ఈ శ్రమల్లో దేవుడిని 1-2 మాట్లాడుతున్నాడు కదా, ఏమని నిర్దోషుల ఆపదను చూసి దేవుడు అపహాస్యం చేస్తాడు, నిర్దోషులను కూడా దేవుడు శిక్షిస్తాడు, మంచి వాళ్ళకు కూడా దేవుడు అన్యాయం చేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు కదా యోబు. ఇలాంటి వాటికి తను బాధలో ఉంటూ మాట్లాడిన మాటలకి తర్వాత యోబు మరలా పశ్చాత్తాపడతాడు, దేవుని క్షమాపణ అడుగుతాడు, అదంతా వేరే సంగతి. ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి? యోబు కానీ యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు, ఎలీఫజు వీళ్ళు కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు కేవలం భూమి మీద మాత్రమే ఫైనల్ అనుకుంటున్నారు. భూమి మీద మాత్రమే ఫైనల్ కాదు, భూమి మీద జీవితం మాత్రమే ఫైనల్ కాదు, భూమి మీద కష్ట సుఖాలు మాత్రమే ఫైనల్ కాదు, చనిపోయిన తర్వాత వచ్చే జీవితం అనేది శాశ్వతమైన జీవితం. కాబట్టి వీళ్ళందరి యొక్క బాధని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు రాకముందు అందరికీ కూడా పరలోకం గురించి కానీ నరకం గురించి కానీ దేవుడి గురించి కానీ కొద్దిగా మాత్రమే, తక్కువగా మాత్రమే అవగాహన ఉంది. కాబట్టి ఈ మాటల్ని దేవుడు ఎలా అయితే యోబు అర్థం చేసుకున్నాడో అలాగే మనం కూడా యోబుని అర్థం చేసుకోవాలి అనేది ఈ మాటల ద్వారా మనం గమనించాలి. తన స్నేహితులను కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా యోబుని పరామర్శించడానికే వచ్చారు, మంచిగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు, అక్కడక్కడ కొన్ని తప్పులు కూడా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్గా యోబు విషయంలో మాట్లాడుతున్నారు, ఎందుకంటే పూర్తిగా వాళ్ళకు కూడా దేవుడి జ్ఞానం లేదు కాబట్టి అనేది కూడా మనం గమనించాలి. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది అని వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవన్నీ జరిగించువాడు మరి ఎవడు? భూమి మీద న్యాయమేదో అన్యాయమేదో తెలియకుండా పోతుంది అంటే దానికి కారణం కూడా దేవుడే అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఇది కూడా కొంతవరకు నిజమే, ఎందుకంటే భూమి మీద ఏది న్యాయం ఏది అన్యాయం అనేది మనం పైకి కనబడే క్రియల వల్ల చెప్పలేము, అవి కేవలం దేవుడికి మాత్రమే తెలుస్తాయి. ఇక్కడ యోబు యొక్క పరిస్థితి చూసి యోబు కష్టాలు ఉన్నాయి కాబట్టి, శ్రమలు ఉన్నాయి కాబట్టి యోబు యొక్క స్నేహితులందరూ కూడా యోబు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు, అదే మాట్లాడుతున్నారు. కానీ యోబు ఇక్కడ యథార్థవంతుడు అని కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. భూమి మీద క్రియలు మాత్రమే మనం గమనిస్తే ఏది మంచి ఏది చెడు అని మనం చెప్పలేము. పైకి కనబడే అన్ని కూడా నిజాలు కాదు. భూమి మీద ఎవరైతే న్యాయాధిపతులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని విషయాల్లో న్యాయం తీరుస్తారు అని కూడా మనం చెప్పలేం. దేవుడు మాత్రమే నిజమైన న్యాయమూర్తి. ఆయన మాత్రమే చనిపోయిన తర్వాత అందరికీ, రాబోయే లోకంలో అందరికీ కూడా కరెక్ట్గా న్యాయం తీర్చేవాడు ఆయన మాత్రమే. భూమి మీద ఆ జ్ఞానం ఎవరికీ లేదు కాబట్టి ఒకళ్ళ మనసులో ఉన్న సంగతులు ఒకళ్ళ మనసులో ఉన్నవి ఇంకొకరికి తెలియకుండా ఉంటాయి. కాబట్టి మంచి చెడులు అనేవి భూమి మీద మంచి చెడ్డల్ని ఎవరో కూడా గుర్తించలేరు, కేవలం దేవుడు మాత్రమే గుర్తించగలరు. మనం కూడా కొన్ని
కొన్ని సందర్భాల్లోనే గుర్తిస్తాం, అన్ని సందర్భాల్లో గుర్తించలేం. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం చూసి వాటిని చెప్పగలం, కానీ అన్ని సందర్భాల్లోనూ 100% మనం చెప్పలేం అనేది కూడా మనం గమనించాలి. పరుగు మీద పోవువానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జారిపోవును, ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నేను మరణానికి దగ్గర అవుతున్నాను, ఎంతకాలమైనా కానీ నా రోగం పోవట్లేదు, నేను ఇంకా మరణానికి దగ్గర అవుతున్నాను అన్నట్టుగా యోబు బాధపడుతున్నాడు. నా శ్రమను మరిచిపోయేదను అనియు, దుఃఖముకుడై ఉండుట మాని సంతోషముగా ఉండెదను అనియు నేను అనుకుంటున్నా. కాసేపైనా కానీ ఈ బాధ నుండి తప్పించుకుంటాను, నేను చనిపోతాను అని నేను అనుకున్నానా? నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాస ఎలా? ఎప్పుడైనా కాసేపైనా కానీ ఈ బాధ నేను మర్చిపోదాం అనుకుంటే అది నా వల్ల కావట్లేదు. ఈ బాధలకి నేను భయపడుతున్నాను. శారీరకంగా, మానసికంగా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. నిర్దోషిగా ఎంచవు అంటే ఈ బాధలు ఎప్పటికీ కూడా నా నుండి నువ్వు తీయవు, ఈ రోగం నా నుండి ఎప్పటికీ పోదు అన్నట్టుగా నేను అనుకొనుచున్నాను. నన్ను దోషినిగానే ఎంచుచున్నావు. ఇంకా ఎంతకాలం నేను శ్రమ పడాలి? వ్యర్థ ప్రయాస అంటున్నాడు చూడండి. ఎంతకాలం నేను దేవుడికి ప్రార్థించినా ఉపయోగం లేకుండా పోతుంది అన్నట్టుగా యోబు బాధపడుతున్నాడు. ఇవాళ కూడా మనం మనకు కలిగిన సమస్యల వల్ల ఇంకా ఎంతకాలం దేవుడికి ప్రార్థించాలి, ఇంకా ఎంతకాలమైనా కానీ నా సమస్య తీరదేంటి అన్నట్టుగా మనం కూడా చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. యోబు అంత కఠినమైన పరిస్థితులు రాకపోయినా మనకున్న కష్టాల్లో మనం కూడా ఒక్కోసారి అలాగే ఆలోచిస్తాం. దేవుడికి ప్రార్థన చేయడం, ఇలాంటి పరిస్థితుల గురించి అలా ఆలోచించడం, దేవుడిని అడగడం ఇవేమీ తప్పు కాదు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఎక్కువగా దేవుడిని అడగాలి, ఇంకా ఎక్కువగా దేవుడి దగ్గర ప్రాధేయపడాలి, ఇంకా ఎక్కువగా దేవుడిని ప్రశ్నించాలి. ఇవన్నీ కూడా ప్రార్థనలోనే మనం దేవుడితో తేల్చుకోవాలి. ఒకానొక రోజున ఈ కష్టాలు మన దగ్గర నుండి తొలగిపోయినప్పుడు, దేవుడు శాశ్వతంగా దానికి పరిష్కారం తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ పరిస్థితులన్నీ మనకు అర్థమవుతాయి. కానీ ఆ సమయానికి బాధలో ఉన్నప్పుడు మాత్రం మనం ఎలా ఆలోచిస్తామో ఇక్కడ యోబు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. దేవుడి గురించి కూడా అలాగే పొరబడుతున్నాడు అని దాని అర్థం. నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కొనినను, నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా సొంత వస్త్రములకే అసహ్యుడనగుదును. నేను ఎంత మంచిగా మారదామన్నా, ఎప్పుడు ఈ శ్రమ నా దగ్గర నుండి పోయిద్ది అనుకున్నా కానీ నువ్వు మరలా నాకు బాధను పెంచుతున్నావు. నా బాధ అంతకంతకి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఆయన నా వలే నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. పైన కూడా చెప్పాడు కదా, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడి యొక్క శక్తి ఎంత గొప్పదో అని. ఆయన గొప్పతనంతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ, నేను నరుణ్ణి, మానవుణ్ణి, నేను ఆయనతో ఎలా మాట్లాడగలను? నాలో ఏ తప్పు లేదు, అయినా కానీ నేను ఆయనతో ఎలా మాట్లాడగలను అన్నట్టుగా యోబు బాధపడుతున్నాడు. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనబరచకుండా ఉండవలెను. అప్పుడు ఆయనకు నేను భయపడక మాటలాడేదను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను. నేను ఏ తప్పు చేయలేదని నేను ఇంకా అనుకుంటున్నాను, కాకపోతే అది డైరెక్ట్గా దేవుడిని అడగలేకపోతున్నాను. ఆయన అంత పెద్దవాడు, మా మధ్య మధ్యవర్తి ఎవరూ లేరు. దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క భయంకరమైన శక్తి నేను చూస్తుంటే నేను ఆయనతో వాదించలేకపోతున్నాను అన్నట్టుగా యోబు ఇక్కడ బాధపడుతున్నాడు. ఇదంతా కూడా బాధలో నుండి వచ్చిన మాటలే అనేది మనం గమనించాలి. ఇంకా యోబుకు లేని అదృష్టం మనకున్న అదృష్టం ఏంటంటే యేసుక్రీస్తు వారు మనకి మధ్యవర్తిగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పిన మాటలు, మనకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉండి మనం ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మనకి నేర్పించారు యేసుక్రీస్తు వారు. ఇది పాత నిబంధన కాలం కాబట్టి యోబు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అవి బాధలో నుండి వచ్చిన మాటలు కాబట్టి అనేది మనం గమనించాలి. ఎక్కడ కూడా దేవుడు యోబు ఖచ్చితంగా తప్పు చేశాడు అని చెప్పట్లా. కాకపోతే యోబు తనకెందుకు శ్రమలు వచ్చాయో అర్థం కాక దేవుణ్ణి కూడా అడగలేకున్నాడు అని దాని అర్థం. అంటే ఈ మాటల యొక్క భావం ఏంటంటే, నాకు దేవుడు కనబడితే నేను డైరెక్ట్గా ఆయన అడుగుతాను, నాలో ఏ తప్పు లేదని నేనే డైరెక్ట్గా ఆయన అడుగుతాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. ఈ మాటలకు ప్రతిఫలమే తర్వాత దేవుడే డైరెక్ట్గా యోబుతో మాట్లాడతాడు. యోబు డైరెక్ట్గా దేవుడిని క్వశ్చన్
క్వశ్చన్ చేస్తాడు, దేవుడు కూడా దానికి ఆన్సర్ చెప్తాడు, దేవుడు కూడా దానికి సమాధానం చెప్తాడు. అవన్నీ కూడా తర్వాత అధ్యాయంలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి తన స్నేహితుడైన బెల్దత్తో చెప్తున్నాడు, నాలో ఏ తప్పు లేదు, కానీ దాన్ని ఎలా నిరూపించుకోవాలో నాకు తెలియట్లేదు. నాలో ఏ తప్పు లేదు, కానీ దేవుడిని అది ఎలా అడగాలో, దేవుడికి ఎలా అది నిరూపించాలో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు తన బాధని, మానసిక బాధని, శారీరక బాధని ఈ మాటల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కవిత్వ రూపంలో ఈ మాటల ద్వారా చెప్తున్నాడు అని దాని అర్థం. యోబు గ్రంథం 10వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 11వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టుచున్నది. ఇంకా మాట్లాడుతున్నాడు, బెల్దత్తోనే మాట్లాడుతున్నాడు. నేను ఇంకా ఈ శ్రమల్లో ఉన్నానే, నా బతుకు మీద నాకు విరక్తి వస్తుంది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. యోబు గుర్తిస్తున్నాడు చూడండి, నాకున్న బాధను బట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను, నాకున్న శ్రమలను బట్టే, నా శారీరక మానసిక సమస్యలను బట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడితే నాలో ఏ తప్పు ఉంది, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావని నేనే దేవుడిని డైరెక్ట్గా అడుగుతాను అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనకు కొత్త నిబంధనలు ఉన్నట్టుగా, యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా పాత నిబంధనలు లేవు కదా, కాబట్టి డైరెక్ట్గా దేవుడి దగ్గర నుండే సమాధానాన్ని కోరుకుంటున్నాడు యోబు. మరి దేవుడు ఏం సమాధానం చెప్పాడు అనేది కూడా తర్వాత అధ్యాయంలో మనం చదువుకుందాం. ఈ యోబు పుస్తకం అంతా కూడా కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తి దేవుడిని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ కష్టాల ద్వారా అనేది మనం నేర్చుకునే ప్రయత్నం. ఈ పుస్తకం చివరికి వెళ్ళేసరికి మీ అందరికీ కూడా అర్థమవుతుంది నీట్గా. కష్టాల్లో ఎప్పుడున్నా కానీ యోబుకి ఏం జరిగింది అనేది మనం గుర్తెచ్చుకుంటే దాని నుండి మనకు ఆదరణ కలిగే విధంగా ఈ పుస్తకం అనేది తయారవుద్ది. ఈ పుస్తకం చివరికి వెళ్ళేసరికి మీ అందరికీ కూడా ఫుల్గా క్లారిటీ వచ్చింది. మనం చదువుకుంటూ వెళ్దాం. మధ్యలో ఏదైనా డౌట్లు వచ్చినా కానీ నాకు కాల్ చేయండి, అడగండి. చివరి వరకు ఈ పుస్తకం కంప్లీట్ అయ్యేంత వరకు ఓపికతో ఉండండి, ఈ పుస్తకం పూర్తయ్యేంత వరకు ఓపికతో ఉండండి. అదొకటే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. తర్వాత, దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా, దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట నీకు సంతోషమా? ఇవన్నీ కూడా యోబు దేవుడిని అడుగుతున్నాడు ప్రశ్నలు. దౌర్జన్యం చేయట అంటే నేను ఇప్పుడు బాధపడుతున్నాను కదా, ఏ తప్పు లేకుండా నేను బాధపడుతున్నాను కదా. దుష్టుల ఆలోచన అంటే నా స్నేహితులు ఖచ్చితంగా నాదే తప్పు అని నన్ను నిందిస్తున్నారు కదా, అప్పుడు కూడా నువ్వేం మాట్లాడవేంటి, నాలో ఏ తప్పు లేదు, వాళ్ళు నిందిస్తున్నారు, నాలో ఏ తప్పు లేదు, నువ్వు నాకు శ్రమలు కలిగించావు, రోగం కలిగించావు, ఎందుకు అని దేవుణ్ణే డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు యోబు. నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ హస్తకృత్యములు అంటే యోబుని చేసింది దేవుడే కదా, నువ్వే కదా నన్ను చేసుకున్నావు, నీ చేతులతోనే కదా నన్ను నిర్మించుకున్నావు, నన్ను ఇప్పుడు ఎలాగ నిరాకరిస్తున్నావు, నన్ను ఇప్పుడు ఎలాగ తృణీకరిస్తున్నావు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ మాటలన్నిటిలోనూ మనం ఇంకో విషయం కూడా గమనించాలండి. యోబు తనలో ఏ తప్పు లేదు కాబట్టే ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అదే మనమైతే ఇంత గట్టిగా దేవుడికి ప్రార్థన చేయగలమా? ప్రభువా నాలో ఏ తప్పు లేదు, అయినా కానీ నువ్వు నాకు ఎందుకు శ్రమలు పెట్టావు అని మనం దేవుడిని అడగగలమా? ఒకసారి అలా కళ్ళు మూసుకుంటే మనం చేసిన తప్పులు మనకు గుర్తొస్తున్నాయేమో. అప్పుడు మనం యోబులాగా దేవుడిని అడగాల్సింది. మొదట పశ్చాత్తాపడాలి. మొదట పశ్చాత్తాపడి మనం ఏ తప్పు చేసామో గుర్తించి ఆ తర్వాత యోబులాగా ప్రార్థించాలి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. యోబుకి మనకి ఉన్న తేడాను కూడా మనం గమనించాలి. నీ హస్తకృత్యం అంటే నువ్వే కదా నన్ను చేసుకుంది, నన్నెందుకు ఇప్పుడు నువ్వు తృణీకరిస్తున్నావు? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడివా? నా స్నేహితులు నరులు, వాళ్ళకేమీ తెలీదు, అందుకే నేను తప్పు చేశానని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటే అనుకున్నారు, వాళ్ళు నరులు. నువ్వు దేవుడు కదా, నీకు తెలుసు కదా నేను ఏ తప్పు చేయలేదని. నీ జీవితకాలము నరుల జీవితకాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? మనుషుల కన్నా, మనం శరీర రూపంలో ఎలా అయితే ఉంటామో దీనికన్నా దేవుడు ఎంతో గొప్పవాడు అని పైనుండి కూడా యోబు చెప్పుకుంటాను వస్తున్నాడు కదా. నువ్వు ఎంతో గొప్పవాడివి కదా నరుల కన్నా, నాలో ఏ తప్పు లేదని నీకు తెలీదా దేవుడా? నేను దోషిని కాను అనియు, నీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడు అనియు నీవు ఎరిగి ఉండియు, నువ్వు నన్ను బాధ పెడితే ఎవరూ నన్ను బాగు చేయలేరు, నువ్వే నన్ను బాగు చేయగలవు అని నీకు తెలిసి ఉండి కూడా, నేను దోషిని కాను, నాలో ఏ లోపం లేదని నీకు తెలిసి ఉండి కూడా నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు, నా పాపమును ఎలా వెతుకుచున్నావు? నాలో ఏ పాపం లేకపోయినా కానీ గుచ్చి నాలో పాపం ఎతుకుతున్నావా? ఒకవేళ ఎతికితే నీకు కనబడిద్దేమో, ఎందుకు నా మీద నువ్వు దృష్టి పెట్టావు? నా హృదయం నీకు తెలీదా, నా జీవితం నీకు తెలీదా అన్నట్టుగా, ఎందుకు నా మీదే దృష్టి నిలుపుతున్నావు, నన్ను శ్రమ పెడుతున్నావు అన్నట్టుగా యోబు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. యోబులో ఏ తప్పు లేదు కాబట్టి అంత ధైర్యంగా దేవుణ్ణి అడగగలుగుతున్నాడు. మనం దేవుణ్ణి అలా అడగగలమా? ఒకవేళ అడగగలిగితే
అడగగలిగితే సంతోషమే. ఒకవేళ అలా అడగలేకపోతే మొదటగా మనం పశ్చాత్తాపడాలి దేవుడి దగ్గర. ఆ తర్వాత యోబులాగా ప్రార్థించాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, నీ హస్తకృత్యములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. నువ్వే కదా నన్ను నిర్మించావు. నువ్వే కదా నా తల్లి గర్భంలో నన్ను నిర్మించావు. నువ్వే కదా నాకు ప్రాణం పోసావు. నువ్వే ఎందుకు నన్ను ఇప్పుడు శిక్షిస్తున్నావు? జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? నువ్వు నన్ను ఎలా నిర్మించావో జ్ఞాపకం చేసుకో. మరలా నన్ను శిక్షిస్తావా? నన్ను చంపేస్తావా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇవన్నీ కూడా దేవుడు అంత ముందు ఎంతగా చిన్నప్పటి నుండి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తల్లి గర్భంలోకి ప్రవేశించిన దగ్గర నుండి మన శరీరం ఎదిగే కొద్దీ ఎదిగిన తర్వాత మనం తల్లి గర్భంలో నుండి బయటికి రావడం, పెరగడం, ఇదంతా నువ్వే కదా కాపాడావు. నువ్వే కదా నన్ను రక్షించావు. నువ్వే కదా నన్ను పెంచావు. నువ్వే కదా నన్ను పోషించావు. ఇప్పుడు మరలా నాలో ఏ లోపం లేకుండా నన్ను శిక్షిస్తున్నావా అన్నట్టుగా యోబు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుడి గొప్పతనాన్ని ఎలా తెలుసుకోవాలి, మన బలహీనతను ఎలా తెలుసుకోవాలి, ఆ బలహీనతను దేవుడి ముందు ఎలా పెట్టాలి, దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా యోబు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెను అని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషి అయి ఉండినను అత్యపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. యోబు మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, ఒకవేళ నేను నిజంగా పాపం చేసి ఉంటే ఇప్పుడు శిక్షను నేను అంగీకరించేవాడిని. నాకు అర్థం కావట్లేదు, నేను నిర్దోషిని, అయినా కానీ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కలిగిన శ్రమ ఎందుకు కలుగుతుందో, ఎంతకాలం కలిగిద్దో నాకు అర్థం కావట్లేదు, నాకు సమాధానం ఇవ్వు అన్నట్టుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం నిజంగా తప్పు చేస్తే, మనం ఏ తప్పు చేసినా మనకు తెలుస్తుంది. మన ఆత్మ మనకు తెలియజేస్తుంది, నువ్వు ఈ తప్పు చేసావు, దీని గురించి పశ్చాత్తాపడాలి దేవుడి ఎదుట అని చెప్పి మన ఆత్మ మనల్ని గద్దించిద్ది. మేబీ సమస్యలు మనం తప్పు చేయడం వల్లే రాకపోవచ్చేమో, కానీ తప్పు చేసిన దానికి ఖచ్చితంగా దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి కదా. ఒకళ్ళు తప్పు చేశారు కానీ భూమి మీద వాళ్ళకి ఏం కష్టాలు రాలేదేమో, అయినా కానీ వాళ్ళు పశ్చాత్తాపడాలి కదా, లేదంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా. మనం ప్రార్థించేటప్పుడు మనం ఏం చేసాం, ఎలా ప్రార్థించాలి దేవుణ్ణి, తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి, తప్పు చేయకపోతే దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ కష్టం నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు, ఎప్పుడు దూరం చేస్తావు, ఎప్పుడు ఈ సమస్య నుండి నన్ను విముక్తుని చేస్తావని దేవుణ్ణి మనం అడగాలి, ప్రశ్నించాలి. అది కూడా తప్పేం కాదు. మనం దేవుడికి ప్రశ్నించడం వల్ల, కష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడడం వల్ల మనం ఇంకా దేవుడికి దగ్గర అవుతాం కానీ దూరం అవ్వం అనేది కూడా మనం ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్టు నీవు నన్ను వేటాడుచుందువు. ఇవన్నీ కూడా యోబుకి ఈ సమయంలో ఉన్న బాధ, శారీరకంగా మానసికంగా తనకున్న రోగాలు, తనకున్న మానసిక వేదనలను బట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలి. ఎడతెగక నా మీదికి కొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. అంటే అంతకంతకు యోబు యొక్క బాధ అనేది పెరుగుతుంది తగ్గట్ల. అపవాదేమో ఎందుకు పెంచుతుంది ఆ బాధని? ఎక్కడైనా కానీ యోబు దేవుణ్ణి నిందిస్తాడేమో, యోబు దేవుణ్ణి తిడతాడేమో, దేవుణ్ణి నమ్మకుండా దేవుడికి దూరం అవుతాడేమో అన్నట్టుగా అపవాది అంతకంతకి బాధ పెంచుతుంది. కానీ యోబు ఏం చేస్తున్నాడు? అంతకంతకి దేవుడికి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు, అంతకంతకి దేవుడికి ఇంకా దగ్గర అవుతున్నాడు, దేవుడికి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. కష్టాలు అనేవి మనల్ని ఇంకా దేవుడికి దగ్గర చేయలే కానీ మనల్ని ఇంకా దేవుడికి దూరం చేయకూడదు. అపవాది యొక్క ఉద్దేశం ఇక్కడ ఎలా తలకిందులు అవుతుంది అనేది కూడా యోబు జీవితం నుండి మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా అపవాది పెట్టే ఆటంకాలు మనల్ని దేవుడికి దూరం చేయడం కాదు, ఇంకా ఇంకా దేవుడికి దగ్గర చేయాలి. ఎడతెగక సమూహము వెనక సమూహము నా మీదికి రాజేసెదవు. ఎంత బాధలో ఉన్నాడో యోబు ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. గర్భములో నుండి నీవు నన్నేల వెలుపలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు. మరలా 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కదా, నేను చనిపోయి ఉండుంటే మేలు, అప్పుడే చనిపోయి ఉండుంటే మేలు, ఈ బాధ నేను భరించలేకపోతున్నానే, అప్పుడైనా నా యొక్క యథార్థత అందరికీ తెలిసిద్దే, నీకు తెలిసిద్దే అన్నట్టుగా యోబు మరలా మాట్లాడుతున్నాడు. తన బాధ భరించలేక ఎప్పుడు మరణం వచ్చిద్దా అని కోరుకుంటున్నాడు అందని అర్థం.
అప్పుడు నేను లేనట్లే ఉండియుందును, గర్భములో నుండి సమాధికి కొనుపోబడి ఉండుదును. నా దినములు కొంచెమే గదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మహాంధకారములు గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకరమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. నన్ను విడిచి నా జోలికి రాకముందంటే కొంతసేపు అయినా కానీ ఈ బాధ నుండి నన్ను విముక్తుడిని చేయి, నాకు మరణం అన్నా ఇవ్వు, చనిపోయే ముందు నాకు విశ్రాంతినన్నా ఇవ్వు అన్నట్టుగా యోబు ఇక్కడ బాధపడుతున్నాడు. ఈ మాటలన్నిటిలో కూడా యోబు ఇంకా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాడే కానీ దేవుణ్ణి అన్యాయస్తుడిగా తేల్చి దేవుడికి దూరం అవ్వట్లేదు అనేది కూడా మనం గమనించాలి. అపవాది యొక్క ఉద్దేశం యోబుని ఇంకా దేవుడికి దూరం చేయాలి అని. ఇంకా దూరం చేయడానికి అపవాది తన స్నేహితుల ద్వారా ఏమేం మాట్లాడిస్తుంది, ఇంకా యోబు యొక్క శ్రమను ఇంకా ఇంకా ఎలా పెంచుతుంది, ఇవన్నీ కూడా రేపొద్దున 11వ అధ్యాయం నుండి మనం మాట్లాడుకుందాం. 11వ అధ్యాయం నుండి యోబు యొక్క 3వ స్నేహితుడైన జోఫరు మాట్లాడతాడు. జోఫర్ ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు, ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న అధ్యాయాల నుండి కూడా మనం ఏం గమనించాలంటే, మన కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి మనం ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి, ఆ కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, దేవుడికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలి. అంతేగాని ఆత్మహత్యలు లాంటివి చేసుకోవడమో, దేవుడికి ఇంకా దూరం అయిపోవడమో అలాంటివి మనం చేయకూడదు అనే విషయాన్ని యోబు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఇలాగే దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉంటే యోబులాగా ఏదో ఒక రోజు మన సమస్యలు తీరతాయి. ఆ సమస్యలు తీరినప్పుడు ఇంతకీ మనకి ఎందుకు సమస్యలు వచ్చాయి, ఎంతకాలం ఎందుకు వచ్చాయి అనే దానికి కూడా సమాధానం మనకు దొరుకుతుంది. ఆ తర్వాత దాన్ని ఒక సాక్ష్యంగా చెప్పుకునే విధంగా యోబు ఎలా అయితే వర్ధిల్లాడో అలా మనం వర్ధిల్లినప్పుడు దాని యొక్క అర్థం తెలుసుకొని అనేక మందికి వివరించేలాగా, దేవుడికి ఇంకా దగ్గర అయ్యేలాగా ఈ లోకంలో కానీ శాశ్వత లోకంలో కానీ మనం ఆనందాన్ని తప్పకుండా పొందుకుంటాం. ఈ భూమి మీద మన కష్టాలు కలిగినప్పుడు మనం ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలే కానీ దేవుడికి దూరం అవ్వకూడదు అనే విషయాలు ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. బెల్దద్ ఏం మాట్లాడాడు, అందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు యోబుకి అప్లై అవుతాయి, ఎంతవరకు అప్లై అవ్వో, యోబు ఏం మాట్లాడాడు, యోబు యొక్క బాధలో యోబు ఎలా ఆలోచిస్తున్నాడు, దేవుడి గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, తన బాధ గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, అది దూరం అవ్వాలి అని ఎంతగా కోరుకుంటున్నాడు అనే విషయాలు ఈరోజు మనం చదువుకున్నాం. ఈరోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచయం బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.